ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో నిన్న మనము a by sin a is equals to b by sin b is equals to c by sin c is equals to 2 times r అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ cos a is equals to b square plus c square minus a square by 2bc అని ప్రూవ్ చేసాం. అలాగే cos b is equals to a square plus c square minus b square by 2ac అని ప్రూవ్ చేసాం. అలాగే cos c is equals to a square plus b square minus c square by 2ab అని మనం ప్రూవ్ చేసాం. ఈ రెండు ఫార్ములాస్ తర్వాత దీన్నేమో సైన్ రూల్స్ అంటాం, దీన్ని కొసైన్ రూల్స్ అంటాం. అలాగే ట్యాంజెంట్ రూల్స్ కూడా ఫైండ్ అవుట్ చేసాము. అది tan of b minus c by 2 is equals to b minus c by b plus c into cot a by 2 అని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనం ప్రూవ్ చేసేది ఆఫ్ యాంగిల్స్. మనం ఇప్పుడు ప్రూవ్ చేసేది ఆఫ్ యాంగిల్స్. ఈ ఆఫ్ యాంగిల్స్లోకి వచ్చేటప్పటికి మనం ఇవన్నీ యూజ్ చేసి ఆఫ్ యాంగిల్స్ ప్రూవ్ చేస్తాము. అందులో మనము కొసైన్ రూల్స్ బాగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి sin a by 2 is equals to sin a by 2 is equals to root over s minus b into s minus c divided by మనం ఇప్పుడు bc అని ప్రూవ్ చేస్తాం. ఇదేంటిది? హాఫ్ యాంగిల్స్. అంటే ఒక యాంగిల్లో ఇప్పుడు సైన్ ఏ అంటే మనము ఏం చెప్తాం, ఇది దీన్ని యూజ్ చేసుకుని మనము ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2r సైన్ ఏ అని ప్రూవ్ చేస్తాం. అలాగే కాస్ ఏ అంటే బి స్కేర్ ప్లస్ సి స్కేర్ మైనస్ ఏ స్కేర్ బై 2bc అని చెప్తాం. ఒకవేళ కాస్ ఏ బై 2 ఉంటే అది హాఫ్ యాంగిల్ అవుతుంది. అలాగే సైన్ ఏ బై 2 మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నెక్స్ట్ కాస్ a by 2, this is also half angle, that is equals to root over s into s minus a by bc అని మనం ప్రూవ్ చేయొచ్చు. అలాగే tan a by 2 is equals to root over s minus b into s minus c divided by s ఇంటూ ఎస్ మైనస్ ఏ అని మనం ఈ క్లాస్లో ప్రూవ్ చేద్దాం. దీన్నే మనం ఇక్కడ హాఫ్ యాంగిల్స్ అంటాం. ఫస్ట్ మనము సైన్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీని మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. sin a by 2 is equals to root over s minus b into s minus c divided by bc అని మనం ప్రూవ్ చేద్దాం. దీన్ని చేయడానికి కొన్ని బేసిక్ ఫార్ములాస్లోకి వెళ్ళాలి. మనం కాంపౌండ్ యాంగిల్స్లో నేర్చుకున్నాము. cos 2a is equals to 1 minus 2 sin square a అని. నాకు హాఫ్ యాంగిల్స్ కావాలి కనుక ఏ ప్లేస్లో నేను a by 2 తీసుకుంటాను. అప్పుడు cos 2 times a by 2 is equals to, అంటే ఏ ప్లేస్లో మనకి a by 2 వస్తుంది. ఎందుకంటే నాకు sin a by 2 కావాలి కనుక 1
1 minus 2 times sin square a by 2 వస్తుంది. ఇక్కడ by 2 కట్ అయిపోతే cos a is equals to 1 minus 2 sin square a by 2 అవుతుంది. ఈ -2 sin square a by 2 యువతల మీద తీసుకొస్తా, అప్పుడు ఈ cos aని యువతల మీద తీసుకెళ్తా, అప్పుడు నాకు 2 sin square a by 2 is equals to 1 minus cos a వస్తుంది. ఇది నా ఫార్ములా. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ sin a by 2 is equal to root over s minus b into s minus c by bc అని ప్రూవ్ చేస్తాను. సరే, ఇది ప్రూవ్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే నేను 1 మైనస్ కాస్ ఏ తీసుకుంటాను. ఫస్ట్ ఏం తీసుకుంటాను నేను? 1 మైనస్ కాస్ ఏ తీసుకుంటాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు కాస్ ఏ వాల్యూ తెలుసు. కాస్ ఏ వాల్యూ ఇక్కడ cos a is equal to b square plus c square minus a square by 2bc. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఇది యూజ్ చేసి నేను ఈ హాఫ్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. సరే, 1 మైనస్ కాస్ ఏ అంటే 1 మైనస్ కాస్ ఏ అంటే తెలుసు నాకు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc అని నాకు తెలుసు. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే నాకు 2bc అనేది ఎల్సిఎం అవుతుంది. ఈ 2bc దీంతో మల్టిప్లై చేస్తే 2bc మైనస్ హాఫ్. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు మన బ్రాకెట్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు 2bc అలాగే ఉంచేసుకుని మనము ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది, డివైడెడ్ బై 2bc వస్తుంది. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ మూడిట్లో ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ నుంచి నేను మైనస్ కామన్ తీస్తాను. ఫస్ట్ ఏ స్క్వేర్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటా. ఈ మూడిట్లోనూ మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇలా మైనస్ మనం కామన్ తీస్తే బి స్క్వేర్ పాజిటివ్ అవుతుంది, సి స్క్వేర్ పాజిటివ్ అవుతుంది. ఈ పాజిటివ్ టర్మ్ వల్ల మైనస్ 2bc అవుతుంది. మళ్ళీ మల్టిప్లై చేసి చూడండి. మైనస్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2bc మనకు సరిపోయింది. ఇలా రాయడం వల్ల మనకు ఉపయోగం ఏంటో చూద్దాం. ఇప్పుడు డివైడెడ్ బై మనకి ఇక్కడ 2bc ఉంది, యాజ్ ఇట్ ఈస్ రాస్తాను. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్మేట్లో మనకు తెలుసు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని. బై అబ్జర్వింగ్ దిస్ వన్ ఎలా ఉందంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc లా ఉంది. అంటే దీన్ని బి మైనస్ సి హోల్ స్క్వేర్ కింద మనం రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే వస్తుంది. ఈజ్ డివైడెడ్ బై 2bc. ఇది 1 మైనస్ కాస్ ఏ వాల్యూ. కానీ 1 మైనస్ కాస్ ఏ అంటే ఎంతో మనకు తెలుసు. 1 మైనస్ కాస్ ఏ అంటే ఇప్పుడే ప్రూవ్ చేసాం. 1 మైనస్ కాస్ ఏ అంటే 2 సైన్ స్క్వేర్ ఏ బై 2. ఇది నెక్స్ట్ స్టెప్ వేద్దాం. సో 2 cos
2 sin square a by 2 is equals to మనకేమొచ్చిందంటే a square minus b minus c whole square by మనకేమొచ్చింది ఒకసారి మనం బ్యాక్ చూద్దాం. a square minus b minus c whole square by మనకి b square వచ్చింది, 2bc వచ్చింది. మనకేమొచ్చింది 2bc వచ్చింది. సో నేను ఇక్కడ 2bc రాసేసా. అంటే 2 sin square a by 2 is equals to నాకు a square minus b minus c whole square by 2bc వచ్చింది. బట్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మీరు అబ్జర్వ్ చేస్తే a square minus సబ్ b square లా ఉంది. ఇదంతా నా b. సో దీన్ని a ప్లస్ b ఇంటూ నేను ఏం రాయగలుగుతాను, a మైనస్ b కింద రాయగలుగుతాను. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b మైనస్ c ఇంటూ దీన్ని a మైనస్ మైనస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మైనస్ ఆఫ్ b మైనస్ ఇట్లా కంపల్సరీ రాసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఈజ్ డివైడెడ్ బై నాకు 2bc మిగిలింది. సరే, a ప్లస్ b మైనస్ c కానీ a మైనస్ b మైనస్ cని కానీ అంటే నేను దీన్ని కొద్ది మాడిఫై చేస్తా. ఎలా మాడిఫై చేస్తాను చూడండి. a ప్లస్ b మైనస్ c, ఎందుకంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవచ్చు. a మైనస్ b వచ్చిన ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది, మైనస్ జాగ్రత్తగా రాసుకుని ఈ b మైనస్ cని కరెక్ట్గా రాసుకోవాలి. ఇక్కడ చిన్న డైరెక్ట్ వేసేసా. సో b మైనస్ c, ఓకే గుడ్. ఇప్పుడు దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టేసుకుని దీన్ని a మైనస్ b ప్లస్ c కింద రాస్తాం. ఈజ్ డివైడెడ్ బై 2bc. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని మోడిఫికేషన్స్ ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈజ్ మై ట్రయాంగిల్, అనుకుంటే ఇందులో దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి అనుకుంటే ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ని స్మాల్ ఏ అని, బికి ఆపోజిట్లో ఉన్న సైడ్ స్మాల్ బి అని, సికి ఆపోజిట్లో ఉన్న సైడ్ని స్మాల్ సి తోటి మనం రిప్రజెంట్ చేస్తామని తెలుసు. వీటిలన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు. ఏ ప్లస్ బి ప్లస్ సిని ఏమంటారు, పెరిమీటర్ అంటారు. ఈ పెరిమీటర్ని హాఫ్ చేస్తే వచ్చేదాన్ని సెమీ పెరిమీటర్ ఎస్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఇది హెరాన్స్ ఫార్ములా మనం బాగా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ 2 డివైడ్ అవుతుంది కనుక అవతలంకి వెళ్తే 2s ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c కింద మనం రాసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను జాగ్రత్తగా ఈ 2s ఏలోకి కన్వర్ట్ చేస్తాను. ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను దీన్ని a ప్లస్ b ఉంది, నేను ప్లస్ c కన్వర్ట్ చేసి మైనస్ 2c అని రాస్తాను. అంటే c మైనస్ 2c అంటే మళ్ళీ నాకు cనే ఇంటూ మళ్ళీ ఇక్కడ మైనస్ b ఉంది కదా, a ప్లస్ b ప్లస్ c రాసుకుని మైనస్ 2b రాస్తున్నాను. మైనస్ 2b రాసిన b మైనస్ 2b అంటే మైనస్ bనే. ఈజ్ డివైడెడ్ బై ఇది 2bc, ఈ 2bc యాజ్ ఇట్ ఈజ్ రాస్తా. ఇప్పుడు దీని ప్లేస్లో నేను 2s రాసుకోవచ్చు, దీని ప్లేస్లో నేను 2s రాసుకోవచ్చు. ఇక్కడ నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా డౌట్ ఉండదు. సో ఇక్కడ నేను దిస్ ఇస్ ఈక్వల్స్ టు 2s మైనస్ 2c ఇంటూ అక్కడ 2s మైనస్ 2b ఈజ్ డివైడెడ్ బై 2bc రాసిస్తా. ఇప్పుడు ఇందులో ఒక 2 నేను కామన్ తీయచ్చు. తీస్తే
2 times s minus c, 2 times s minus b డివైడెడ్ బై నాకు 2bc వస్తుంది. ఇక్కడ ఒక 2ని ఈ 2 తోటి మనం క్యాన్సిల్ చేస్తే ఇక నాకు వచ్చేది 2 sin square a/2 అంటే ఇదంతా సులువుగా మనం సింప్లిఫై చేసుకుంటే వచ్చిన వాల్యూ ఇది ఈజ్ ఈక్వల్స్ టు 2 times s minus b into s minus c డివైడెడ్ బై నాకు 2bc ఉత్తి బీసీ మిగులుతుంది, ఎందుకంటే అక్కడ మనము క్యాన్సిల్ చేసాం కదా, బీసీ మిగులుతుంది. ఈ టూ మనం ఇక్కడ క్యాన్సిల్ చేసాం కనుక ఇక్కడ జస్ట్ బీసీ మిగులుతుంది. ఈ 2 అనేది ఈ 2 తోటి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు కావాల్సింది ఏంటి, ఉత్తి sin a/2 కావాలనుక ఈ స్క్వేర్ ఇక్కడ తీసేస్తే అవతల మిగిలితే నాకు sin a/2 is equal to root over s minus b into s minus c by bc. ఇది మన ఆన్సర్. దీని ఆఫ్ యాంగిల్స్ అంటారు. అలాగే మనము cos a/2 కూడా sin b/2 కూడా రాయొచ్చు. sin b/2 కావాలనుకో ఈజీగా రాసేయచ్చు. పై ఫార్ములా సిమిలర్గా మనం ఏం రాయొచ్చు, sin b/2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ బీని పక్కన పెట్టేసేయాలి. నేను చెప్తా ఉంటాను ఇలా, ఏం చెప్తాను, ఏ కామా బి కామా సీల్లో ఇక్కడ b/2 వచ్చినప్పుడు బి పక్కన పెడితే ఇంకేం మిగులుతుంది, ఏ సీల్ కనుక సింపుల్గా రాసేయచ్చు s minus a into s minus c డివైడెడ్ బై ac అని రాయొచ్చు. ఇదే sin b/2. ఒకవేళ నీకు sin c/2 కావాలనుకో, sin c/2 కావాలని రూట్ ఓవర్ c ఒకటి పక్కన పెడితే ఇంకా రెండు మిగిలిన ఏ బీలు కనుక s minus a into s minus b డివైడెడ్ బై ab. ఇదే విధంగా మనము cos a/2ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం cos a/2 ఏంటో ట్రై చేద్దాం ఇప్పుడు. cos a/2 is equals to s into s minus a by bc. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది నా cos a/2 అని మళ్ళీ బేసిక్ నాలెడ్జ్ కలాలి. cos 2a is equals to 2 cos square a minus 1. ఇది కాంపౌండ్ యాంగిల్స్తో మనం నేర్చుకుంటాం. దీన్ని నాకు a is equals to a/2 నేను సబ్స్టిట్యూట్ చేస్తే cos of 2 times a/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 cos square a/2 minus 1 వస్తుంది. ఏమి చేయలేదు, ఏ ప్లేస్లో నేను a/2ని సబ్స్టిట్యూట్ చేశాను. ఈ టూ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ నాకు cos a వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 cos square a/2 minus 1 వస్తుంది. ఈ -1 యువతల పట్టుకెళ్తే 1 plus cos a is equals to 2 cos square a/2 వస్తుంది. ఇప్పుడు నాకు cos a అంటే నేను ఆల్రెడీ ఫస్టే ప్రూవ్ చేశాను. cos a అంటే b² + c² మైనస్ a² బై 2bc అని నేను ప్రూవ్ చేశాను. అంచేత ఇక్కడ 1 ప్లస్ b² + c² మైనస్ a² బై 2bc ఈజ్ ఈక్వల్స్ టు 2 cos square a/2. ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేశానంటే ఎల్సిఎం కట్టాను అనుకో, ఇక్కడ నాకు 2bc వస్తుంది. ఇక్కడ 2bc ఇక్కడ వచ్చి ప్లస్ అవుతుంది. b² + c² మైనస్ a² ఈజ్ ఈక్వల్స్ టు 2 cos square a/2 వస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే a² + b² + 2bc ఉంది.
ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లా ఉంది. ఇది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2abని మనం ఎలా రాసుకుంటాం? యాక్చువల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ఒక బి స్క్వేర్ ఉంది, ఒక సి స్క్వేర్ ఉంది, ప్లస్ 2bc కూడా ఉంది కనుక నేను బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో నేను కరెక్ట్గా మనం దీన్ని రికగ్నైజ్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్గా బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై నాకు 2bc వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ a/2 రాశాను. నెక్స్ట్ కమింగ్ టు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద ఉంది కనుక నేను మళ్ళీ దాన్ని బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ కింద కూడా రాయగలుగుతాను. ఈజ్ డివైడెడ్ బై 2bc వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ a/2 అవుతుంది. ఇక్కడ నేను ఇందా చెప్పాను 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ని మనం 2s తోటి రిప్రజెంట్ చేయొచ్చని నీకు ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నేను ఈ ప్లేస్లో నేను 2s రాసుకోవచ్చు ఇంటూ దీన్ని కూడా కొద్దిగా మాడిఫై చేసుకోవచ్చు. ఎలా మాడిఫై చేస్తున్నా ఒకసారి చూడండి. దీని ప్లేస్లో 2s పెట్టాను. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి రాసుకుని మైనస్ 2a రాశాను. ఎందుకంటే ఏ మైనస్ 2a అంటే మైనస్ ఏ. ఈజ్ డివైడెడ్ బై 2bc ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ a/2 అవుతుంది. నెక్స్ట్ ఈ దీని ప్లేస్లో మళ్ళీ నేను 2sని రాసుకోవచ్చు. అంటే నేను ఎలా రాసుకోవచ్చు? 2s ఇంటూ 2s మైనస్ 2a కింద రాయొచ్చు. ఇదంతా నాకు ఇక్కడ 2s మైనస్ 2a ఈజ్ డివైడెడ్ బై 2bc ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ a/2. ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండిట్లో నేను 2 కామన్ తీయగలుగుతా. 2 కామన్ తీస్తే మనం నెక్స్ట్ ఓకే ఇక్కడ పోతే నాకు ఇంకా 2 టైమ్స్ s మైనస్ ఏ మిగులుతుంది. డివైడెడ్ బై నాకు జస్ట్ బీసీ మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ a/2 మిగులుతుంది. సో ఈ టూ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఇది యువతలంకి వచ్చి డివైడ్ అయ్యి. కానీ నాకు ఉత్తి కాస్ a/2 ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది కనుక ఇక్కడ కాస్ a/2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ s ఇంటూ s మైనస్ ఏ బై బీసీ వస్తుంది. నెక్స్ట్ నేను tan a/2ని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు sin a/2 డివైడెడ్ బై మనం కాస్ a/2 అని కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఇక్కడ sin a/2 నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను. ఏమని ప్రూవ్ చేశాను? రూట్ ఓవర్ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి డివైడెడ్ బై నేను బీసీ అని ప్రూవ్ చేశాను. ఈజ్ డివైడెడ్ బై కాస్ a/2 అంటే నేను ఇప్పుడే ప్రూవ్ చేశాను. ఇది రూట్ ఓవర్ s ఇంటూ s మైనస్ ఏ డివైడెడ్ బై బీసీ అని ప్రూవ్ చేశాను. ఇక్కడ ఉన్న బీసీ అంటే రెండు డినామినేటర్స్ ఈ రూట్లో ఉన్న డినామినేటర్స్ రెండు ఏమవుతాయంటే క్యాన్సిల్ అయిపోతుంది. నాకు రూట్లో ఇంకా మిగిలేది రూట్ ఓవర్ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి డివైడెడ్ బై s ఇంటూ s మైనస్ ఏ మిగులుతుంది. ఇదే tan a/2. tan a/2 అంటే మనము tan b/2 కూడా రాయొచ్చు. tan b/2 వచ్చినప్పుడు అలా వస్తుంది. tan b/2 కావాలనుకో
వెరీ సింపుల్గా చేయొచ్చు మనము. ఇక్కడ ఏ వస్తే ఇక్కడ ఇక్కడ వెరీ సింపుల్ అని ఇక్కడ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి కదా నన్ను. 1 minute ఇక్కడ పోయింది, ఇక్కడ ఓకే. ఇక్కడ ఎస్ మైనస్ బి, ఇక్కడ ఎస్ మైనస్ సి. ఓకే, సో ఇక్కడ ఏ వచ్చినప్పుడు ఇక్కడ బీసీలు వచ్చినాయి కనుక ఇక్కడ బి వచ్చింది కనుక, అంటే నువ్వు ఎప్పుడు రాసుకోవాలి ఏబిసిలో తీసుకుంటే ఇక్కడ నాకు బి వచ్చింది కనుక ఇక్కడ బి వచ్చింది కనుక నేనేం చేస్తానంటే దీన్ని ఈజీగా రాయగలుగుతాను. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి రాసుకుని డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి రాసుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్తా, tan c/2 ఉందనుకో, ఇక్కడ సిని మనము హైలైట్ చేసుకుంటే మనం ఈజీగా రాసేయచ్చు. సి వచ్చింది కనుక ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి, ఇలాగా అన్ని యాంగిల్స్ రాసుకోవచ్చు. ఇందాక నేను cot a/2 చెప్పాను కదా, cot a/2 ఏం చెప్పాను, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ చెప్పాను. ఇది ప్రూవ్ చేసాను కూడా. ఒకవేళ cos b/2 కావాలనుకో వెరీ సింపుల్గా రాసేయచ్చు, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి రాసుకుంటాం. ఇక్కడ బి మిస్ అయింది కనుక కింద నీకు ఏసీ వస్తుంది. ఈ విధంగా హాఫ్ యాంగిల్స్ మనం ప్రూవ్ చేయొచ్చు.